దట్టమైన అడవులలో, నిర్జన ప్రదేశాలలో, పవిత్రమైన హిమాలయ పర్వత ప్రాంతాలలో ప్రశాంతంగా నిశ్శబ్దంగా పెరిగే ఒక దివ్యమైన మొక్క ఈ సర్పగంధ. ఆయుర్వేదంలో దీనికి గొప్ప స్థానం ఉంది. ఎంతో శక్తివంతమైన ఈ మొక్క శాంతికి ప్రతీక కింద నిలుస్తుంది. అనేక రుగ్మతలకి అద్భుతమైన ఔషధం కింద ఈ మొక్కని మనం చూస్తాం. ఇది కేవలం మనిషికి కలిగేటటువంటి మానసిక శారీరక రోగాలనే కాకుండా ఆఖరికి పాము విషానికి కూడా మంచి విరుగుడి కింద పనిచేస్తుందని ఆయుర్వేదంలో ప్రస్తావన ఉంది. ఆయుర్వేదంలో సర్పగంధ ఒక అమూల్యమైన రత్నం లాంటిది. ఇది నరాల బలహీనత దగ్గర నుంచి అనేక సమస్యలకి ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. మెయిన్గా అధిక రక్తపోటు అంటే హైపర్ టెన్షన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని ప్రూవ్ అయింది. సర్పగంధలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి పదార్థం రెసర్పైన్ అనేటటువంటి రసాయన సమ్మేళనం రక్తపోటుని చాలా ఎఫెక్టివ్గా అదుపులో ఉంచగలుగుతుంది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలను తగ్గించడానికి ఈ మొక్క వేళ్ళు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అయితే దీన్ని సాంప్రదాయ వైద్యంలో పాము కాటుకి విషానికి విరుగుడి కింద వాడతారు. ఏదేమైనా సర్పగంధ అంటుందని చాలామందికి ఆ మూలిక లేదా పౌడర్ తెలుసు, కానీ మొక్క వివరాలు తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మొక్క బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామం రావుల్ఫియా సర్పంటైనా. సర్పంటైనా అనేది మీరు గమనించాలి. ఇక్కడ అంటే సర్పం అని అర్థం. దీన్ని తెలుగులో సర్పగంధ అంటారు. సర్పగంధ సాధారణంగా 2 అడుగుల నుంచి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే ఆకులు గుండ్రంగా ముదురు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. ఈ ఆకులు ఒకదానికొకటి ఎదురుగా పెరుగుతాయి. దీని పూలు చిన్నగా గులాబీ అలాగే తెలుపు రంగులలో కనిపిస్తాయి. దీని కాయలు గుండ్రంగా ఉండి పండిన తర్వాత నలుపు రంగులోకి మారతాయి. ఈ మొక్క ఎక్కువగా తూర్పు కనుమలో అలాగే హిమాలయ ప్రాంతాలలో విస్తరించి పెరుగుతుంది. సర్పగంధ మొక్కలో దాని వేళ్ళు, ఆకులు అలాగే బెరడు ముఖ్యమైనటువంటి ఔషధ భాగాల కింద యూజ్ అవుతాయి. ముఖ్యంగా వేరు, దీన్ని ఎక్కువగా వాడతాం. ఈ వేరుని పొడి రూపంలో, కషాయ రూపంలో అలాగే డికాక్షన్ అంటే క్వాదో రూపంలో కూడా వాడతాం. సాధారణంగా పొడి అనుకోండి రోజుకి చాలా అల్ప మోతాదులో 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడాల్సి ఉంటుంది డివైడెడ్ డోస్లో. కషాయం అనుకోండి రోజుకి 50 to 100 ml మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా దీనికి అద్భుతమైన ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. సర్పగంధ మొక్క రక్తపోటుని, నిద్రలేమిని, ఆందోళనని, జ్వరాన్ని, విరేచన లాంటి వ్యాధుల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది కడుపు నొప్పి, నరాల సంబంధిత రుగ్మతలు, ఆఖరికి పాము కాటు, చర్మ వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఏ వ్యాధులు ఎలా వాడాలి వరుసగా తెలుసుకుందాం. చాలామందిని ఇబ్బంది పెట్టేది రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్. ఇలాంటప్పుడు మామూలుగా ఇది సైలెంట్ కిల్లర్, కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తల తిరగటం, చెమటలు పట్టడం, నిద్రలేమి, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవటం, అలాగే ఎక్కువగా అలసటకి గురవుతూ ఉండటం ఇవి అధిక రక్తపోటులో ప్రధాన లక్షణాలు. దీన్ని అదుపు చేయకపోతే గుండెపోటు, మెదడులో రక్తస్రావం అవ్వటం అంటే స్ట్రోకు ఇలాంటి ప్రమాదాలు రావచ్చు. సాధారణంగా ఆధునిక జీవనశైలి వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, అసహజమైన ఆహారపు అలవాట్ల వల్ల, ఓవర్గా ఉప్పుని వాడటం వల్ల, అలాగే కుటుంబ చరిత్ర వల్ల ఈ అధిక రక్తపోటు అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు 1 లేదా 2 గ్రాముల సర్పగంధ చూర్ణాన్ని అశ్వగంధ, జటామాంసి వీటి పొడులతో కలిపి ఉదయం సాయంత్రం వేడి నీళ్ళతో కానీ లేదా పాలతో కానీ లేదా తేనెతో కానీ కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని క్రమంగా పెంచుతూ వెళ్ళాలి. ఉన్నట్టుండి మ్యాక్సిమం డోసు వాడేయకూడదు. సర్పగంధలో ఉండేటటువంటి రెసర్పైన్ అనేటటువంటి ఒక రసాయన సమ్మేళనం రక్తనాళాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. వాటిని విశ్రాంతి స్థితిలోకి తెచ్చేస్తుంది. ఇది రక్త ప్రెషర్ని సాఫీగా మార్చి గుండె పనితీరు మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక ఎంతోమందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య నిద్రలేమి, ఇన్సామ్నియా. సాధారణంగా రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, నిద్రలో తరచుగా మెలకు వస్తూ ఉండటం, ఉదయం అలసటగా ఉండటం, చిరాగ్గా ఉండటం ఇవన్నీ ఇన్సామ్నియా లక్షణాలు. కారణాల విషయానికి వస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన, సరిగ్గా నిద్రపోకపోవటం, అనారోగ్యకరమైన జీవనశైలి, కొన్ని రకాల మందులు తలకు వాడకం ఇవన్నీ కూడా ఇన్సామ్నియాకి కారణాలు. ఇలాంటప్పుడు 500 మిల్లీగ్రాముల సర్పగంధ పొడిని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవాలి. అవసరమైతే దీన్ని పునర్నవ, అశ్వగంధ పొడులతో కలిపి తీసుకోవచ్చు. ఈ మూలిక మన మెదడులో ఉండేటువంటి నరాలను శాంతపరుస్తూ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మన శరీరానికి, మనసుకి ప్రశాంతతను కలిగిస్తూ చక్కటి నిద్రను పట్టేలాగా చేస్తుంది. ఇంకొక సమస్య మన ఇండియాలో కామన్, ఇదే విరేచనాలు అలాగే కలరా అంటే డయేరియా ఇంకా కొలెరా.
సాధారణంగా ఇలాంటి సందర్భాలలో కడుపు నొప్పి ఉంటుంది, తరచుగా నీళ్ళ విరేచనాలు అవుతూ ఉంటాయి, నీరసం, డీహైడ్రేషన్ ఇవి ముఖ్యమైన లక్షణాలు. అశ్రద్ధ చేశారనుకోండి, శరీరం బలహీనపడి ఇది ఇతర ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. కారణాల విషయానికి వస్తే కలుషితమైన నీళ్లు, ఆహారం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీర్ణశక్తి మందగించడం, పేగుల్లో ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఈ కలరాకి విరేచనాలకి కారణాలు. ఇలాంటప్పుడు ఈ ఈశ్వరి లేదా ఈ సర్పగంధ వేరు పొడిని రోజుకి 2 సార్లు లేదా అవసరమైతే 3 సార్లు పూటకి 1/2 గ్రాము నుంచి 1 గ్రాము వరకు మజ్జిగతో కలిపి తీసుకోవాలి. దీంతో విరేచనాలు తగ్గుతాయి. ఈ మొక్కలో ఉండే రసాయనాలు పేగుల్లో ఉండేటువంటి సూక్ష్మక్రిములను నివారించి జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఇది పేగుల కదలికల్ని నియంత్రించి వాటిని ఈవెన్గా చేస్తుంది. ఇంకొక సమస్య మనం ఎక్కువగా చూసేది క్రానిక్ ఫీవర్, దీర్ఘకాలపు జ్వరం. ఇలాంటప్పుడు శారీరక ఉష్ణోగ్రత కంటిన్యూస్గా హైలోనే ఉంటుంది. ఇంకా అలసట, తలనొప్పి, ఇంకా కీళ్ళ నొప్పులు, ఆకలి లేకపోవటం ఇలాంటివి ముఖ్యమైన లక్షణాల కింద ఉంటాయి. ఇది తరచుగా మళ్ళీ వస్తూ ఉంటుంది. కారణాల విషయానికి వస్తే ఇలాంటి క్రానిక్ ఫీవర్స్కి జీర్ణక్రియ లోపాలు, శరీరంలో పెరిగిపోయినటువంటి విష పదార్థాలు, ఆము, అలాగే దీర్ఘకాలపు ఇన్ఫెక్షన్స్ దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు సర్పగంధ, మిరియాలు, అతి వస, డావర డంగి, నేలవేము, బిడా లవణం ఈ అన్నింటినీ సమపాళ్ళలో కలిపి పొడి చేసుకొని దీన్ని 1/2 గ్రాము నుంచి 1 గ్రాము వరకు రోజుకి 2 సార్లు తేనెతో కలిపి తీసుకోవాలి. ఈ మూలికలు శరీరంలో పెరిగిపోయినటువంటి విష పదార్థాలను బయటికి పంపించేస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతూ జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకొక సమస్య ఎక్కువ మంది ఇబ్బంది పెట్టేది మానసిక ఆందోళన, యాంగ్జైటీ న్యూరోసిస్. గుండె వేగంగా కొట్టుకోవటం, చెమట పడుతూ ఉండటం, కండాలు బిగుసుకుపోవటం, ఏకాగ్రత లోపించటం, విశ్రాంతి అనేది ఫీల్ అవ్వకపోవటం ఇవన్నీ యాంగ్జైటీ లక్షణాలు. పని ఒత్తిడి, ఇంకా కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి లాంటివన్నీ కూడా యాంగ్జైటీకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు 1/2 గ్రాము నుంచి 1 గ్రాము సర్పగంధ పొడిని గోరువెచ్చని నీళ్లతోటి కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండాలి. దీన్ని కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ మొక్కలో ఉండే ప్రత్యేక రసాయనాలు మన మెదడులో ఉండే నరాలపైన ప్రభావం చూపించి మనసుని ప్రశాంతపరుస్తాయి. దీనివల్ల ఆందోళన తగ్గుతుంది. ఇంకొకటి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది నరాల బలహీనత, నర్వస్ డెబిలిటీ. సాధారణంగా ఇలాంటప్పుడు చేతులు కాళ్ళలో వణుకు, కండరాల నొప్పి, ఇంకా తిమ్మిర్లు, నరాల బలహీనత, కొన్ని సందర్భాలలో పక్షవాతం లక్షణాలు ఇవన్నీ అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. కారణాల విషయానికి వస్తే ఈ నరాల బలహీనతకి విటమిన్ల లోపం, మెయిన్గా B12, పోషకాహార లోపం, అలాగే ఎక్కువగా శ్రమ చేయటం ఇవన్నీ కూడా నరాల బలహీనతని కలిగిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు 1/4 గ్రాము నుంచి 1/2 గ్రాము వరకు ఈ సర్పగంధ పొడిని గ్లాసు పాలకు వేసి బాగా కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఈ మూలిక నరాలని బలపరుస్తూ నరాల కదలికలను మెరుగుపరుస్తుంది, అలాగే కండాల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకొకటి మన దేశంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది చర్మ వ్యాధులు, స్కిన్ డిసీజెస్. చర్మం మీద దురద, దద్దుర్లు, పొక్కులు, ఎరుపు రంగు మచ్చలు, తామర, గజ్జి ఇలాంటివన్నీ కూడా ఈ చర్మ సమస్యలన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కారణాల విషయానికి వస్తే ఎలర్జీలు, శరీరంలో విష పదార్థాలు పెరగటం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అలాగే లైఫ్ స్టైల్లో మార్పులు ఇలాంటివన్నీ చర్మ వ్యాధులకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు సర్పగంధ ఆకుల్ని మెత్తగా ముద్దగా చేసి ఆ చర్మ వ్యాధి మీద, దద్దుల మీద అప్లై చేయాలి. తామర మీద అప్లై చేసి రాత్రిపూట అప్లై చేసి అలాగే రాత్రంతా ఉంచాలి. కొన్ని గంటల తర్వాత మామూలు నీళ్ళతో కడిగేసుకోవచ్చు. ఈ మొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఈ సందర్భంగా దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. సర్పగంధని దీర్ఘకాలంగా వాడేటప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. సర్పగంధ రక్తపోటును తగ్గిస్తుంది, కానీ అధిక మోతాదులో తీసుకుంటే మళ్ళీ ఆ రక్తపోటు బాగా పడిపోవటం కానీ, లేకపోతే ఏదన్నా ఇల్యూజన్స్ ఇలాంటివి రావటం కానీ, ఇంకా వాంతులు, దగ్గు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భం దాల్చిన వాళ్ళు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు దీన్ని ఎట్టి పరిస్థితులను వాడకూడదు, ఎందుకంటే ఇది బిడ్డ మీద ప్రభావం చూపించే రిస్క్ ఉంటుంది. సర్పగంధని పాలు, తేనె, నెయ్యితోటి కలిపి తీసుకోవటం వల్ల దీని దుష్ప్రభావాలు తగ్గుతాయి. ఏదేమైనా ఒక అనారోగ్య సమస్య ఉన్నప్పుడు దీన్ని వాడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఆయుర్వేద వైద్య సలహా తీసుకొని మాత్రమే వాడుకోవాలి. చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి. ఆయుర్వేదం అందించిన అద్భుతాల్లో ఈ సర్పగంధ ఒకటి. ఇది మన మనస్సు, శరీరం రెండిటికీ శాంతిని అందించే ఒక దివ్యమైన వరం. ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళనకి ఈ మొక్క వేర్లు ఒక ఆశాదీపం లాంటివి. ఈ చిన్న మొక్కలో దాగున్నటువంటి అపారమైన శక్తి కేవలం రోగాన్ని తగ్గించడానికి మాత్రమే కాదు,
మన జీవితానికి ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ప్రకృతిలోని ఈ నిధిని జాగ్రత్తగా సరైన సలహాతో ఉపయోగించుకుంటే ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితం మీ చేతుల్లో ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.